నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వార్తాపత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని నేనైతే వచ్చేసిన. ఇగో పోలింగ్ బూతుల్లో బాంబులు పెడుతున్నాం, స్కూళ్ళలో బాంబులు పెడుతున్నాం, తీహార్ జైలులో బాంబులు పెడుతున్నాం అని పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించి బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తోందట. కానీ బాంబులు పెట్టినా ఏం చేసినా తగ్గేదే లేదు. పీఓకేని ఆక్రమించుకోవడంతో పాటు భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలి అంటే భయపడేలాగా చేయడమే బీజేపీ యొక్క ముందున్న ప్రధాన కర్తవ్యం అంటూ అమిత్ షా మాట్లాడారట. అంతేకాదు తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగరం మోగబోతోందట. ఈసారి స్థానిక ఎన్నికలతోటి ఉత్సాహంగా పరుగులు వెత్తబోతున్నారట. ఇప్పటికే మే 29 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనందరికీ తెలుసు కదా, సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోందట. దానికి సంబంధించి కాంగ్రెస్ సన్నాయద్ధమవుతుందట. ఎవరైతే ఎన్నికల టైంలో బాగా కష్టపడ్డారో వాళ్ళకి సంబంధించి గుర్తించండి, వాళ్ళకి అవకాశం కల్పియండి అని చెప్తోందట. మరో పక్క నుంచి జూన్ 4 తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయట. జూన్ 4 అనేది ఉత్కంఠ రేపుతోందట. అయితే కాంగ్రెస్కి మాత్రం ఆగస్టు 14 అనేది ఉత్కంఠ రేపుతోందట. ఆగస్టు 15న రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల పూర్తి అమలు జరగాలి. ఇప్పటి వరకు చాలా హామీలు ఇచ్చాయి. వాటన్నిటికీ డెడ్ లైన్ ఆగస్టు 15గా ఉంది. ఇక వీటితో పాటు 3 పార్టీలు కూడా టెన్షన్గా ఉన్నాయట. అనుక్షణం ఏం జరుగుతుంది ఏమి అనే దాంతో ఏం చెయ్యాలి తెలియక పార్టీలు రిజల్ట్ను బట్టి ఎలా అడుగులు ముందుకేయాలనేది ఆలోచన చేస్తున్నారట. వీటి గురించి తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా వార్తాపత్రికల్లోకి వెళ్ళాలి. ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు దిశ. పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం, దానిని పాకిస్తాన్ అడ్డుకోబోదు, ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గం, బీజేపీ దేనికి భయపడదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీఓకేలోనే త్రివర్ణ పతాకం రేపరేపలు, జై భారత్ నినాదాలతో హోరెత్తిన నిరసనలు. పీఓకేను త్వరలో స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దానిని పాకిస్తాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. బీజేపీ దేనికి భయపడదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఆశ్చర్యం ఏంటంటే అక్కడ భారతీయ జెండాలు, త్రివర్ణ పతాకాలు కనిపిస్తున్నాయి. వాటిని ఎగరేస్తున్నారు. మేము భారత్కి వెళ్ళిపోతాం, మమ్మల్ని భారత్లో కలిపేయండి అని భారత్ని ఓన్ చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక శత్రువైనా సరే ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టే గొప్ప సంస్కృతి మన సనాతన ధర్మంలోనే ఉంటుంది. ఇక ఆకలేస్తుంది అనగానే అన్నం పెట్టి శత్రువు కింద పడ్డా అయ్యో పాపం అనే మనం పీఓకేలోని ప్రజలు పాక్ ఆక్రమించిన కాశ్మీర్ అది మనదే అని ఫస్ట్ నుంచి కూడా అంటున్నాం. అది పాక్ ఆక్రమించిందని అక్కడ ప్రజలు కూడా ఈరోజు భారత్తో ఉండాలి అనుకొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఉంటే ఇంకా ఎందుకు మనలో కలుపుకోము? చెప్పా కదా, భారతీయులం అనుకుంటే హిందూ ముస్లిం బాయి. ఇక్కడ మతాలుండవు, వర్ణాలుండవు, వర్గాలుండవు, ఏది ఉండదు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం మైనారిటీ మెజారిటీ అనే ఒక అంశాన్ని తీసుకొస్తారో అప్పుడు మాత్రమే విభేదాలు తలెత్తుతాయి. అది కూడా ఎన్ని విభేదాలు మన మధ్య మనకు తలెత్తినా మూడోవాడు మన వైపు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ మనందరం కలిసిపోతాం. ఆ ఒక్క గొప్ప సంస్కృతి మన సనాతన ధర్మం నుంచి ఈ భారతదేశం నేల మీద వచ్చింది. రామరాజ్యం, మహాభారతం ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన చరిత్ర మొత్తం అదే నేర్పింది. అన్నదమ్ములుగా మనం ఎలా ఉన్నా మన మీదకి శత్రువు వచ్చినప్పుడు మనందరం ఏకం అవ్వాలి. దేశం ప్రథమం, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి దరియతి. మనం పుట్టిన నేలకు మించింది లేదు. ఏం చేసినా మనం పుట్టిన నేల కోసం చేయాలి. ఇలాంటి భావజాలం ఒక భారతదేశంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా కూడా ఉండదు. కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా అమిత్ షా చాలా గట్టిగా ఉన్నారట. తగ్గేదేలే, ఎట్లాగైనా సరే దాన్ని ఆక్రమించుకోవడే, బాంబులు గింబులు పెట్టి ఇది మేమే ఉంచుకుంటామనే స్థితిలో ఈరోజు పాకిస్తాన్ కూడా లేదు. పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోవసరం లేదు అని. ఇక రాహుల్, మోడీ, నవీన్ పట్నాయక్ మధ్య పొత్తు, బయటకు మాత్రం వేర్వేరుగా కనిపిస్తున్నారు. వచ్చే నెల 4న ఇండియాదే అధికారం. ఖర్గే. ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మధ్య పొత్తు ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బయటకు మాత్రం వారిద్దరు వేర్వేరుగా కనిపిస్తున్నారని కామెంట్ చేశారు. రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని వ్యాఖ్యానించారు. పాడిందే పాట పాచిపల్ల దాస. ఈ సామెత ఎక్కడ విన్నారా? ఈనుండరు, మా తెలంగాణలో అయితే మస్తు వాడతారనమాట. హారే అది కాదు, మార్చే ప్రసక్తి ఎవ్వడికీ లేదు. సవరణలు చేసినా దేశ ప్రయోజనం కోసమే. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది ఆ రోజు అంబేద్కర్ ఆశయం కూడా. అది మాత్రమే చేస్తాను తప్ప
రిజర్వేషన్ల అంశం మీద ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోము, దానికి మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తూ భారతీయులంతా ఒకటే, భారతదేశం వైపు శత్రు దేశాలు చూడాలంటే భయపడేలాగా చేస్తామని బీజేపీ పదే పదే చెప్తున్నప్పటికీ పాడిందే పాట పాసిపల్ల దాస అని మేము చేసింది ఏంది అని చెప్పుకోవడానికి లేకుదు కాబట్టి రాజ్యాంగాన్ని జించేస్తారు, రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్తారు. ఇక ఇక్కడ పొత్తుల గురించి మాట్లాడాల్సి వస్తే ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఉన్న కేజ్రీవాల్కి మద్దతు తెలిపిన మీరు గల్లీలో తెలంగాణలో అదే లిక్కర్ స్కామ్ మీద అరెస్ట్ అయిన కవిత విషయంలో ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే ఇక్కడ లొల్లి అక్కడ దోస్తానియా? అసలు జరుగుతుంది ఏంటి? ఇండి కూటమి గెలుస్తుంది అని ఖర్గేగా చెప్తున్నాడు. ఏ ప్రాతిపదికన గెలుస్తుంది? ఇదే ఖర్గే ఏం చెప్పిండు అంటే మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తుంది, 400 సీట్లు కూడా సంపాదించే అవకాశం ఉంది, ఇక మళ్ళీ ఎన్నికలు జరగవన్నారు. పైన పటారం లోన లోటారం అంటారు చూసినా, ప్రస్తుతం ఇండి కూటమి పరిస్థితి అలానే ఉంది అంటున్నారు. చిత్రపురిపై మంత్రి కన్ను, 2 ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్, హౌసింగ్ సొసైటీ సభ్యులు నిరాకరించడంతో కక్ష సాధింపు, తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ అధికారులకు హుకుం, శాఖతో సంబంధం లేకున్నా జోక్యం, మంత్రికి ఆఫీసర్లు సపోర్ట్, నిలిచిపోయిన క్రయ విక్రయాలు, ఆందోళనలో లబ్ధిదారులు, సీఎం దృష్టికి వ్యవహారం, 4 నెలలుగా క్రయ విక్రయాలు బంద్, సొసైటీలోని ప్లాట్లకు సుమారు 4 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ప్లాట్లను విక్రయించారు, కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కొందరు లోన్ ద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేశారు, కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్ అమౌంట్ ను విడుదల చేయడం లేదు. హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ కాలనీలో వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. అందుకు హౌసింగ్ సొసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్ ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కాలనీలో ప్లాట్ల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఎవరైనా ధైర్యం చేసి ఎందుకు రిజిస్ట్రేషన్లు చెయ్యరు అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 10 సంవత్సరాల్లో కేసీఆర్ సార్ మంత్రివర్గం ఎమ్మెల్యేలు దోసుకుంటే వీళ్ళు వచ్చిన రోజే మొదలు పెట్టిందట. 4 నెలల్లో 6 పథకాలు అమలు కాలేదు, 4 నెలల్లో రుణమాఫీ చేస్తా అన్నది చేయలేదు, 4 నెలల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నది కాలేదు. 4 నెలల్లో మాటలు ఇచ్చిన మాటలన్నీ తామరాకు మీద నీటి బిందువుగా అయినా అవినీతి చేయడంలో తగ్గేదేలే. వాళ్ళు ఒక లెక్క చదివితే మేము 2 లెక్కలు చదివినామని వచ్చిన మొదటి రోజు నుంచే మొదలు పెట్టిండ్రట. కనబడుతుందా? ఆ మంత్రి మహానుభావుడు ఎవరో మీకేమైనా క్లియర్గా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు ఇంకా క్లియర్గా తెలియనప్పుడు మనం ఎవరి మీద అభియోగాలు వేయొద్దు కాబట్టి. ఎవరో కానీ ఆ మంత్రి సార్ ఏ బడిలో చదువుకొని వచ్చినావు? కేసీఆర్ సార్ చదివే బడేనా? లేకపోతే ఈ బడిలో నుంచి ఆ బడిలోకి, ఆ బడిలో నుంచి ఈ బడిలోకి మారినా కూడా దోచుకోవడం మాత్రమే లక్ష్యమా? సిగ్గు అనిపిస్తలే, ఇజ్జత్ అనిపిస్తలే ప్రజల సొమ్ము మీద పడి తినడానికి. రాబందులు నయం మీకన్నా, చచ్చిన శవాలనే బిక్కు తింటాయి. మీరు బతుకున్న మనుషులు పెళ్లిళ్ళ కోసం అమ్ముకుంటుంటే వాళ్ళకి పైసలు రాకుండా పెళ్లిళ్ళు వాయిదా వేసుకుంటారట. ఏం బతుకులు ఇవి? ఇట్లా మస్తు తిట్లు తిట్టాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, తిట్టాం. కొంచెం సంస్కారం ఉంటుంది కదా, రాజకీయ నాయకుల్లాగా నోటికి వచ్చినట్టు తిట్లు తిట్టలేం. మొత్తానికి ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి నిర్వాహకం ఏంది అనేది మనం ట్రై చేద్దాం. ఏమన్నా క్లూలు దొరికితే మాత్రం బండారం మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. అలాగే రాజకీయ నాయకులకు ఎప్పుడైతే మీ ఓటును నోటుతో అమ్ముకున్నారో ఇగో ఇలాంటివే జరుగుతాయి. ఇక హైదరాబాద్లో ఇలాంటి ఎక్కువ జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఈ హైదరాబాద్లో ఓటేయడానికి బద్దకించే బద్దకిస్టులు ఎక్కువగా ఉన్నంతకాలం అటు రిగ్గింగ్లో లేకపోతే ఇటు ఇంకొకటో జరిగి ఒక అసమర్థుడైన నాయకుడు రాజ్యాన్నేలే పరిస్థితి వస్తే ఇగో ఇలాంటివే జరుగుతాయి. సంపాదించుకోవడమే ధ్యేయంగా. ఈరోజు ఇందులో ఎంతమంది ఓటు వేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు ఆ ప్లాట్లకు సంబంధించి, కానీ మీరంతా బాధపడండి. ఇది మీ తప్పిదమే, మీ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో మీరు చేసిన తప్పిదమే అనే విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా రావడమే మొదలుపెట్టిండ్రట. అబ్బా ఏంది 2 ప్లాట్లు ఇస్తావా అపార్ట్మెంట్లో? అయ్యవా ఏం అధికారి, నేను చెప్తాన్నా, అరే నువ్వు చదువుకొని రావడం ఏంది, నా కాళ్ళ బూట్లు దుడవాలి. నువ్వు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళ బూట్ల దగ్గర బతకాలి అని అధికారులు పెట్టుకుంటూ, ఆ అధికారులు కూడా నాకు అర్థం కావట్లే, చదువుకొని వచ్చిండ్రా లేకపోతే వాళ్ళ బూట్లో పాలిష్ చేయడానికి వచ్చిండ్రా? వాళ్ళు చెప్పిరట, వీళ్ళు చేయలేదట. ఈ అధికారి, ఈ ప్రభుత్వం మారిందనుకో రేపు ఇంకొంతమంది అధికారులు ఇప్పటికీ కటకటాల్లో ఉన్నారు చూసిండ్రా. ఇక ఒక పోలీస్ ఆయన అయితే గుండె జబ్బు అని చెప్పి ఆ దేశం ఈ దేశం తిరుగుతాడు చూసిండ్రా. అదే పరిస్థితి మీద అయింది. ప్రజలు కట్టే ట్యాక్స్లతో మీకు జీతాలు వస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకోగలిగే వాళ్ళు అని తెలుసుకోండి. ఈరోజు ఇప్పుడిప్పుడే ప్రజల్లో కనువిప్పు కలుగుతోంది. తమ హక్కులు తమ బాధ్యతలు తెలుసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎక్కువగా పోతుంది. దేశం హక్కులు బాధ్యతలు వీటి కోసం ప్రతి భావి భారత పౌరుడు పోరాడే రోజు రాబోతుంది. ఆ రోజు మీ గతి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.
ఆ రాజకీయ నాయకుడు అన్నాడట, ఈయన రిజిస్ట్రేషన్ కోసం గట్టిగా అడిగిన వాళ్ళని బెదిరిస్తారట. అసలు ఏం బతుకులో ఆలోచించుకోండి మీ బతుకులు. ఎల్లుండి కేబినెట్ భేటీ, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చ. సెక్రటేరియట్లో తాజాగా మంత్రులతో సీఎం రివ్యూ. రుణమాఫీ, ధాన్యం సేకరణ, ఖరీఫ్ పైన చర్చ. ఏపీతో ఆవిష్కృత ఇష్యూస్ పైన సమీక్ష. షెడ్యూల్ 9-10 సంస్థల విభజనలో చిక్కులపైన డిస్కషన్. నివేదిక రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆదేశం. జూన్ 2 వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే పరిమితం. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రుణమాఫీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సచివాలయంలో బుధవారం పలువురు మంత్రులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు పరిష్కారమైన అంశాలు, ఇంకా కొలిక్కి రాకుండా పెండింగ్ లో ఉన్న వాటిపై చర్చించేందుకు వీలుగా సంబంధిత శాఖల అధికారుల నివేదికను తయారు చేయాల్సిందిగా రేవంత్ ఆదేశించారు. జూన్ 2 తర్వాత ఏపీ తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశం ఉండదని, కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందనే అంశంపై చర్చించారు. హైదరాబాద్ లో ఏపీ రాష్ట్రానికి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పలు ప్రభుత్వ భవనాలను జూన్ 2 తర్వాత తెలంగాణ ఆధీనంలోకి తీసుకోనుంది. మొత్తానికి ఎల్లుండి అంటే ఇవాళ 16వ తారీఖు, 18వ తారీఖు కేబినెట్ భేటీ ఉందట. ఈ భేటీలో చాలా విషయాలకు సంబంధించి చర్చ జరగబోతుందట. జూన్ 2కు తెలంగాణ ఏర్పడిన రోజు కాబట్టి ఆ రోజుతోటి ఇక ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది లేదు. ఆంధ్రాకి సంబంధించి ఇక్కడ గెస్ట్ హౌస్లో కానీ వాళ్ళకి సంబంధించి ఏవి ఇవ్వడానికి లేదు. వాటన్నిటిని ఖాళీ చేయించాలి అంటే వీలైనన్ని తెలంగాణ ఆస్తులు ఏమున్నాయని లెక్కించాలి అనే పనిలో పడ్డారట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అనుమతుల రద్దుకు బదులు ఫైన్లు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు నోటీసులు. సౌకర్యాలు, స్టాఫ్ సమకూర్చుకోకుంటే భారీగా జరిమానాలంటూ హెచ్చరిక. మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ కొత్త రూల్. నిబంధనలను పాటించని మెడికల్ కాలేజీల అనుమతులను రద్దు చేయకుండా వాటికి భారీగా ఫైన్లు విధించేందుకు ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్ఎంసీ చెకింగ్ ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం ఇక నుంచి ప్రతి ఏటా తనిఖీలు ఉండనున్నాయి. ఇది మంచిదే, ప్రతి ఏటా తనిఖీలు ఉండడం. కానీ ఇంకా కూడా నిజంగా మెడికల్ కాలేజీల ముసుగులో చాలా వరకు కూడా డబ్బు దందా జరుగుతోంది. ఎంత ఘోరము అని అంటే, ఒక కాలేజీకి సంబంధించి హాస్టల్ ఫీజు కట్టలేదు అని చెప్పి వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా పెట్టలేదట. దానికి సంబంధించి ఇంకా పూర్తి మనకు వివరాలు రాలేదు. వస్తే మాత్రం ఆ కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాలను బయట పెడతాను నేను. వాళ్ళకు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో పంపిమని చెప్పాను. మొన్న వచ్చింది మనకి ఇది. ఖచ్చితంగా దాన్ని కూడా అంటే చదువుకోవడానికి మాత్రమే కళాశాలలు, చదువు కొనుక్కోవడానికి కాదు. చదువు కొనుక్కుంటే మేధావులు బయటికి రావు, మేధావులు బయటకు వస్తారు. ఆలోచించండి. ఒక కళాశాలను, ఒక విద్యాలయాన్ని, ఒక స్కూల్లో కట్టి మీరు 10 మందికి చదువు చెప్పగలుగుతున్నారు. ఈ దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కలెక్టర్లు, లాయర్లు, జడ్జిలు, డాక్టర్స్, ఇంజనీర్లు మీ స్కూల్, మీ కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అది ఎంత గొప్ప విషయం తెలుసా? ఫీజులు కట్టలేదనో లేకపోతే ఇంకొకటనో పిల్లల భవిష్యత్తుతో మాత్రం ఆడుకునే ప్రయత్నం చేయకండి. చదువు కొనుక్కునే రోజులు వస్తే నిజంగా కూడా ఏం జరుగుతుంది, పెను ప్రమాదం అనేది అర్థం చేసుకోండి. కొనుక్కోవచ్చు అన్నప్పుడు చదువుకోవాలి అనే ఆలోచన ఎవరికీ ఉండదు. కానీ చదువుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడో వెనకే ఉండిపోతున్నారు. అటు ఈడబ్ల్యూసీ రాని, ఇంకేదో రాని కానీ వాళ్ళ చదువుకోవాలి అనే కోరిక ఉన్న పిల్లల ఆర్థిక పరిస్థితులు అయితే ఇంకా వాళ్ళని అడుగులు ముందుకు వేయనీయట్లేదు. ఈ విషయంలో మాత్రం అందరూ కాస్తైన మానవత్వంతో ఆలోచించి చదువుకునే పిల్లలకు చదువుకొనివ్వండి. శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. నేను పోటీ చేస్తున్నానంటే కేటీఆర్లో వణుకు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నన్ను శాసన మండలికి పంపిస్తారో లేక శ్మశానానికి పంపిస్తారో మీ ఇష్టమని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన తుంగతుర్తి నియోజక స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న నువ్వేంది భయపడిపోయినట్టు మాట్లాడుతున్నావు అంటే చాలా డేర్గా కేటీఆర్ మీద తీన్మార్ వార్తలు అని పెట్టేసి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రానికి కూడా మస్తు కారణమైన జైళ్ళలో పెట్టినప్పుడు బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్ అన్న వీళ్ళందరూ నీకు మస్తు సాయం చేసిండట బయటికి రానికి. సరే అన్ని పక్కన పెడితే ఆ తీన్మార్ మల్లన్న అంటే దేనికి భయపడకుండా ముక్కుసూటిగా టక్కున మాట్లాడతాడు అని నేను విన్నా. మరి ఈరోజు నువ్వు గిట్లా భయపడుతూ మాట్లాడటం అనేది అయితే నచ్చుండకపోవచ్చు చాలా మందికి. ఇక ప్రతి మనిషికి ఒక రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో, ప్రతి మనిషికి అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో ఆ మనిషి నచ్చని వాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ నచ్చని వాళ్ళ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు అనేది కరెక్ట్ కాదు. మల్లన్న అంటే అరే గెలుస్తున్న బరాబర్ బిడ్డ, నువ్వు మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది, నీ కథ ఏందో జనాలకు తెలవదా, నీ కథను నమ్మి నువ్వు చెప్పిన మాటల్ని నమ్మి నా కోట్లు లేకుండా ఉంటారా అని మాట్లాడతాడు అనుకున్నా. కానీ ఇలాంటి మాటలు మాట్లాడతాడు అనుకోలేదు.
14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్. యువతికి పౌరసత్వ సర్టిఫికేట్ అందజేస్తున్న అజయ్ కుమార్. సిఏఏ కింద జారీ. సిఏఏ అమల్లో భాగంగా 14 మందికి భారత పౌరసత్వం మంజూరైంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వెల్లడించారు. ఢిల్లీలో లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఎంత బాగుంది కదా, భారతీయ పౌరసత్వం వచ్చింది 14 మందికి. సిఏఏ ఎందుకు, సిఏఏని అడ్డుకుంటాం, సిఏఏని అమలు కానీయం అన్న వాళ్ళు ఒకసారి కుటుంబాలతో మాట్లాడండి. వాళ్ళ ఆనందం సిఏఏ విలువ ఏంటో మీకు నేర్పిస్తుంది. తెలంగాణలో నిమిషబ్ద విప్లవం. రాష్ట్రంలో నిమిషబ్ద విప్లవం కనిపిస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 4న అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు రాబోతున్నాయని, తమకు డబుల్ డిజిట్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కావాలని బీజేపీ అనుకూల ఓటర్లను లిస్టుల నుంచి తొలగించారని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రిగ్గింగ్ జరిగిన బూతుల వివరాలు సేకరిస్తున్నామని, అక్కడ రీపోలింగ్ కు డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు. రిజల్ట్ తర్వాత రాష్ట్రంలో నూతన అధ్యాయం. బీజేపీకి అనుకూలంగా మారిన మజ్లిస్ తీరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు. రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలి. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎంఐఎం రిగ్గింగ్ చేసింది. హైదరాబాద్ సెగ్మెంట్లో రీపోలింగ్ జరపాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్. రిగ్గింగ్కి సంబంధించి చాలా వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అదే టైంలో 144 సెక్షన్ నడుస్తున్న 100 మంది మాధవీలత వెహికల్ మీద ఎలా పడ్డారు అనేది ఆవిడ లైవ్లో వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇదైతే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం అయితే శూన్యం అని చెప్పాలి. ఏదేమైనా కానీ రిగ్గింగ్ జరిగిన హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ బూత్లో జరిగిందో అది రీపోలింగ్ పెట్టాలి అని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. అయితే ఒక నిమిషబ్ద విప్లవం నడుస్తోంది. జూన్ 4 తర్వాత బీజేపీ డబల్ డిజిట్లో కనుక గెలిస్తే రాజకీయ సమీకరణాలు చాలా తారుమారు అవ్వచ్చు అనే అంశాలు కూడా వస్తున్నాయి. ఒక పక్క పొంగులేటి కొంతమందితో కలిసి కొచ్చిన్లో భేటీ పెట్టాడని, ఇంకో పక్క బట్టీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇటు మహారాష్ట్ర బార్డర్ వైపు మీటింగ్ పెట్టాడని ఇలా చాలా వస్తున్నాయి. ఇంకా ఆ పార్టీలో, సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద కొంతమందికి వ్యతిరేకత వచ్చింది అనే భావాలు, మాటలు కూడా సోషల్ మీడియాలో అయితే బయటకు వస్తున్నాయి. కారణం ఏంటి అనంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎంతైతే వ్యతిరేకతను తెచ్చుకున్నారో ఈ 4 నెలల్లో రేవంత్ ప్రభుత్వం కూడా అంతే వ్యతిరేకతను పేద మధ్య తరగతి ప్రజల నుంచి తీసుకొచ్చుకుంది. 6 పథకాల ద్వారా పేద మధ్య తరగతి ప్రజలను తమ వైపు తిప్పుకొని లోక్సభ ఎన్నికలలో కూడా సీట్లు సాధించవచ్చు అని భావించింది. కానీ ఈ 6 పథకాలే వాళ్ళ పాలిట శాపంగా మారాయని చెప్పొచ్చు. అవే నిజంగా కూడా రైతుకు కానీ లేకపోతే గ్రామ స్థాయిలో కానీ చాలా వరకు కాంగ్రెస్ని దూరం చేశాయి అని కూడా చెప్పొచ్చు. చూడాలి ఈ నిమిషబ్ద విప్లవం ఎలా పేలుతుంది, జూన్ 4 తర్వాత రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి. ఇంకో వార్త కూడా వస్తుంది, రేవంత్ రెడ్డి అసలు జంపు జలాన్ని గాడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి వేరే పార్టీలో, కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతూనే ఉంది. మరి ఎవరు ఏ పార్టీలోకి మారుతారు, రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, నిజంగా కేసీఆర్ అన్నట్టు లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టే రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందా? అందుకే రేవంత్ రెడ్డి గబగబా హామీలతో పాటు ఆస్తులమ్మో, ఇంకోటి చేసే వాళ్ళ ఆస్తులు కాదు, తెలంగాణ ఆస్తులు అమ్మో, పథకాల్లో ఎంతో కొంత ఇచ్చి ప్రజలను అలాగే తమ చుట్టూ ఉన్న వాళ్ళను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఎక్కువ సీట్లు సాధించకుండా ఉంటే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి ఉన్న ఇంప్రెషన్ పోతుందా? ఇట్లా చాలా క్వశ్చన్లు అయితే రేజ్ అవుతున్నాయి. చూడాలి జూన్ 4 తర్వాత ఏం జరుగుతుంది అనేది. కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితం. ఏంది అన్న, నీ గురించి చెప్పబోయి కాంగ్రెస్ గురించి చెప్పినవా కేటీఆర్ అన్న? ఆ ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్కి డౌటే కదా, మరి కాంగ్రెస్కి ఒక్క స్థానం అంటాడేంది? ఏమోలే, వీళ్ళకి టెన్షన్లో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లే. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కి 7 సీట్లు పక్కా అని, కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్యం చెప్పారు. బుధవారం మీడియా చిట్ చాట్లో మాట్లాడిన ఆయన కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని, బీజేపీ కాంగ్రెస్కి భయం పట్టుకుందన్నారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నదని తెలిపారు. 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పక్కా విజయం. నేను ప్రత్యక్షంగా సర్వే చేయించా. పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశాడు. డబ్బులు వంచకుండా సిరిసిల్లలో వరుసగా 5 సార్లు గెలిచా. నవ్వుతారు, చెయ్యి అడ్డం పెట్టుకొని ఎంతలా నవ్వుతారు అని అంటే కడుపు నొప్పి వచ్చేలాగా నవ్వుతారు. మీరు చెప్పండి అబ్బా, సిరిసిల్లలో కేటీఆర్ అన్న పైసలు పెట్టకుండా గెలిచే ఛాన్స్ ఉందా? పైసలు పెట్టకుండా, బెదిరియకుండా, అధికారుల్ని తమ ఆధీనంలో పెట్టుకోకుండా సిరిసిల్లలో కేటీఆర్ అన్న ఉంటాడా? ఏమి కామెడీ చేస్తున్నారు అసలు. ఈ మధ్య ఓడిపోయిన దగ్గర నుంచి వీళ్ళు ఏందో కామెడీ స్టార్లుగా పేరు తెచ్చుకుంటారు. ఏపీలో జగన్దే పవర్, చిట్ చాట్లో కేటీఆర్. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇజ్జత్ పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాది. చూసిండ్రా సార్, నాగర్ కర్నూలులో అసలు మీరు కనీసం పోటీ ఇస్తారని కూడా కేటీఆర్ అన్నకు నమ్మకం లేదు. మీరేమో ఊపుకుంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే కాదు కేసీఆర్తోనే జరుగుద్ది అని కేసీఆర్ని బండబూతులు తిట్టిన మీరు వెళ్ళి అందులో చేరి అక్కడి నుంచి నాగర్ కర్నూలుకు పోటీ చేస్తే కనీసం నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనో, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనో ఉంటుందని కూడా మిమ్మల్ని లెక్క చేయట్లే. గది మీ పరిస్థితి.
ఏమంటారు బీఆర్ఎస్లో తొక్కుడు నొక్కుడే తప్ప ఎవరిని ఎదగనిచ్చేది లేదు. ఈటల రాజేందర్ సారు, విజయశాంతి, లేకపోతే ఇట్లా చాలా మంది ఉద్యమ బిడ్డలు బయటకు వచ్చినప్పుడే అర్థం కావాల్సింది. ఒకప్పుడు కేసీఆర్ని తిట్టిన మీరు ఇప్పుడు కేసీఆర్ రెండ్లు ఎంత అంటే సార్ మీరెంత చెప్తా అంత అని ఉండాల్సిందే ఈ తెలంగాణలో. ఇక ఆప్షనే లేదు. మీ చేతులారా మీరే చేసుకున్నారు. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవితవ్యం ఏంటి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. వీళ్ళకే నమ్మకం లేదు. అవు సార్ మొన్నేమో నువ్వు మీ అయ్యా 14 సీట్లు వస్తాయని చెప్పిండ్రు, 2 రోజులకే 7 సీట్లకు అయిపోయింది. ఇంకా 2 రోజులు ఆగితే 1 సీటుకు వస్తారా ఏంది? కాన్ఫిడెంట్ అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకంగా, ఎల్లుండి ఒక రకంగా మారిపోద్దా? అది భయమా? మేకవన్నె పులిలాగా లోన లోటారం పైన పటారం లాగా మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్న మాటలా? అరే పైసలు జల్లి గెలుసుడెట్లా అన్నది ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ వెహికల్లో డబ్బులు పంపించిందా మీరే చెప్పాలా, మేమే వినాలా? ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతాడట. గట్టుంది నీ కథ కహాని. ఇంటుంటే నవ్వొస్తోంది. ఏదేమైనా కానీ అయిపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నెక్స్ట్ ఏం చేస్తాడు? సన్న వడ్లకే బోనస్ అన్యాయం కేసీఆర్, నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. అబ్బబ్బబ్బబ్బా, రైతును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది మన తెలంగాణలోనే రాజకీయ నాయకులకు పరిపాటి అనుకుంటా. గప్పుడేమో కౌలు రైతును రైతు కాదంటారు అని కాంగ్రెస్ నిరసనలు చేస్తే సన్న బియ్యానికే మీరు ఎలా 500 బోనస్ ఇస్తారని ఈరోజు కేసీఆర్ చేస్తాడు. కానీ ఇద్దరి హయాంలో రైతుల చేతిలో ఏముందయ్యా అంటే షిప్పే. వాళ్ళని ఏ రోజు ఆదుకుంది లేదు. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజకీయ పరపతి సంపాదించుకోవడానికి మాత్రం మస్తు ట్రై చేస్తారు. అప్పుడు కళ్ళాల దగ్గర ఏడ్చిండ్రు, గుండెలాగి చచ్చిపోయినరు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కళ్ళాల దగ్గరే కాదు, మోటార్లు ఎప్పుడు వేసుకోవాలో తెలియక కరెంటు దగ్గర కూడా నానాయాతనలు పడుతుండ్రు. ఇగో స్థానిక ఎన్నికలకు గెట్ రెడీ. తెలంగాణలో మరొక ఎన్నికల నగరం మోగబోతోంది. క్యాడర్కి కాంగ్రెస్ సూచన చేసిందట. వచ్చే నెల చివరి వారంలో ఉండొచ్చని హింట్ ఇచ్చిందట. అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లో కష్టపడిన వారికి ప్రయారిటీ, వారి వివరాలు సేకరించాలని డీసీసీలకు టీపీసీసీ ఆదేశం. ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సక్సెస్ అయ్యామని, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని క్యాడర్కి కాంగ్రెస్ సూచించింది. అందులోనే విజయం సాధించాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెల లాస్ట్ వీక్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండొచ్చననే హింట్ ఇస్తూనే అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని పార్టీ నేతలకు సూచించింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి రంగంలోకి దించాలని ఆలోచిస్తుంది. అలాంటి వ్యక్తుల వివరాలు వెంటనే పంపించాలని డీసీసీ, టీపీసీసీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. మొత్తానికి స్థానిక ఎన్నికలకు గెట్ రెడీ. ఇక మళ్ళా జూలై ఎండింగ్ అంటే నెక్స్ట్ మంత్ అంటే ఇది మే కదా, జూన్ ఎండింగ్ అంటారు. కాకపోవచ్చు జూలైలో వస్తాయి ఎన్నికలు. మళ్ళా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మళ్ళీ డబ్బుల కోసం ఎదురు చూడండి. ఎందుకంటే మనం పైసలు ఇస్తే తప్ప ఓటేయం కదా. ఆ పరిస్థితి రోజు తెలంగాణలో వచ్చిందా లేదా అనేది మీ అంతరాత్మకే వదిలేసుకోండి. ఇప్పుడైనా ఈ ఎన్నికలకైనా దయచేసి నోటు కోసం మీ ఓటును అమ్ముకోకండి. పార్టీలు అయితే సిద్ధమైపోతున్నాయి. ముందు కాంగ్రెస్ అయితే సమాయత్తం అవుతుందట. చూడాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు గెలవబోతున్నారు అనేది. మళ్ళీ ఒక రాజకీయ ఎన్నికల హీట్ వాతావరణం అయితే మొదలు కాబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఇంపార్టెంట్ ఉంటాయో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాష్ట్రం మీద అంతే ఇంపార్టెంట్గా ఉంటాయి. సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి, లేకపోతే ఎవరైతే ఎక్కువ సీట్లను సాధిస్తారో వాళ్ళకు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా సరే గట్టి పట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికల మీద కూడా బాగా ఫోకస్ చేస్తారు. చూడాలి ఈ 3 పార్టీలు ఎలా ఫోకస్ చేస్తాయి. గ్రామీణ లెవెల్లో ఏ పార్టీకి ప్రజల్లో ఎక్కువ మద్దతు ఉంది, ఎక్కువ ఓట్ శాతం పెంచుకున్నారు అనేది ఎన్నికల లెక్క తేల్చి చెప్తుంది. ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్, అలాగే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, అలాగే బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. అది ఈ నెల ఎండింగ్కి అయిపోతుంది. అయిపోగానే కొంచెం ఒక 1 మంత్ గ్యాప్, ఆ 1 మంత్ గ్యాప్లోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అటు ఇటు ఇవి అనే లోపు నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మిడ్ ఆఫ్ కానీ ఎండింగ్లో కానీ మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఇది దిశలో వచ్చినాయి. నెక్స్ట్ V6కి వెళ్దాం. అదే వెలుగు. రోడ్డు పక్కన బార్బర్ షాప్లో గడ్డం ట్రిమ్ చేయించుకుంటున్న రాహుల్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గడ్డం చేయించుకునేది కూడా పేపర్లో హెడ్లైన్లో ముందు పేజీలో రాసుకునే రోజులు వచ్చినాయి అంటే ఏమనాలి రా దేవుడా. ఇది ఒక కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసుకుంది, రాహుల్ గాంధీ ఇంకో దాంట్లో పోస్ట్ చేసుకున్నాడంటే ఓకే. ప్రజల సమస్యలు రాయాల్సిన పత్రికల్లో కూడా గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్ అని రాసే పరిస్థితికి ఈరోజు పత్రికలు వచ్చినాయంటే అన్న నువ్వు కూడా అదేంది బీఆర్ఎస్ పార్టీకి కరపత్రంలాగా నమస్తే తెలంగాణ మారిపోయినట్టు రానున్న రోజుల్లో కాంగ్రెస్ కరపత్రంలాగా అయితే మారవు కదా. మారవనే నమ్మకం అయితే జనాల్లో ఉంది. కానీ ఇలాంటివి రాస్తే మారింది అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేయొచ్చు.
నాకు ఇది చదవాలనిపించట్లేదబ్బా. ఎన్నో కష్టంగా ఉంటే దాన్ని ట్రిమ్ చేయించుకుంటే ఏంది, మొత్తం గడ్డం చేయించుకుంటే ఏంటి, గుండు కొట్టించుకుంటే మనకెందుకు చెప్పు. గా విషయాలు హెడ్లైన్లో వాళ్ళు రాసినా మనం చదవాలి అంటే కొంచెం ఉండాలి కదా. బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, రాష్ట్రంలో మేము ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. ఓటు బ్యాంకు కోసం ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. హామీల అమలుపై రాష్ట్ర సర్కార్ నిలదీస్తామని ప్రకటన. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనని, ఇక తామే ప్రత్యామ్నాయమని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రజలతో బీఆర్ఎస్ కి సంబంధం తెగిపోయిందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారాలు చేసిన బీజేపీని ప్రజలు ఆదరించారని, ఏకపక్షంగా బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని, బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ మారింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా కిషన్ రెడ్డి చెప్పిండ్రు. చూడాలి. త్వరలో 10 వర్సిటీలకు కొత్త వీసీలు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్. 2-3 రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్, వారం లోపే నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్. ఇలా 21తో ముగియనున్న వీసీల పదవి కాలం. సెర్చ్ కమిటీల ఏర్పాటు చేసిన సర్కార్. చూడాలి. వీసీలను నియమిస్తున్నారట, అది ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ వీసీల నియామకం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారా, లేకపోతే విద్యార్థులకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారా, ఏం జరగబోతుంది అనేది. రుణమాఫీ చేసేద్దాం, వడ్లు కొనుగోలులో ఇబ్బందులు రానియం. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ. అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. మహారాష్ట్ర, రాజస్థాన్లోని రుణమాఫీపై స్టడీ చేయండి. వడ్ల కొనుగోలులో స్పీడప్ చేయండి. మిల్లర్ల అక్రమాలను సహించేది లేదు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేందుకు చర్యలు. రేషన్ షాప్లో సన్నబియ్యం ఇవ్వట్లేదా? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కదన్నా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సన్నబియ్యంకి కేజీకి 36 రూపాయలు 40 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. అంటే అందులో కూడా ఇప్పటిదాకా దోచేసిండ్రా? ఇక రేవంత్ అన్న రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వమన్నాడు కదా అని రేవంత్ అన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 గ్రాముల బియ్యం కూడా ఇవ్వట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉండే పేద ప్రజలు ముఖ్యంగా దేని గురించి ఆలోచిస్తారంటే రేషన్ బియ్యం, ఉచిత వైద్యం, వీటి గురించే, అక్కడ కట్టే టాయిలెట్లు, వేసే రోడ్లు, శ్మశాన వాటికలు, వీటి గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ రేషన్ షాపుల్లో సన్న బియ్యం, రేషన్ షాప్లో సరుకులు తక్కువ రేటు కొనే ముచ్చట్ని రేవంత్ అన్న మస్తు చాలు. రేవంత్ అన్న చాలా తెలివితేటలు కేటీఆర్ అన్నకుంటే ఈ పాటికి ముఖ్యమంత్రి అయిపోయేటోడు. ఆయనకు లేవులే కాబట్టి గట్లు ఉన్నాడు. కానీ గది వేరే విషయం, మనకెందుకు. కానీ అందుకే ఇప్పుడు రేషన్ బియ్యం గురించి, రేషన్ షాప్లో తక్కువ రేటుకి కిరాణం గురించి ముచ్చట్లు చెప్తాడు రేవంత్ అన్న. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మస్తు తెలుసు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రేషన్ షాపుల్లో సన్న బియ్యమే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు కేజీకి 35-40 రూపాయల చొప్పున ఇస్తోంది. అండ్ ప్రతి మనిషికి 5 కిలోల ఫ్రీ రేషన్ చొప్పున సెంట్రల్ గవర్నమెంట్, మోదీ సర్కారు ఇంకో 5 సంవత్సరాల పాటు ప్రజలందరికీ కూడా అందిస్తుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. వాయిస్ వస్తలేదట, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి చెక్ చేస్తారా? క్లోజ్ చేద్దామా? చెప్పిన కదా, మనకు మస్తు ముచ్చట్లు అందియాలి, మస్తు సమాచారం అందియాలని ఉంటుంది. బట్ మనకున్న ఎక్విప్మెంట్ చాలా తక్కువ. ఆ ఎక్విప్మెంట్లో రోజు మంచిగా ముచ్చట్లు మీతో పెడదామంటే అయ్యట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంది మన వార్తలు చూస్తూ ఉండొచ్చు. ఎవ్వరు ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేసినా మనకు ప్రాపర్ ఆఫీసు అండ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ దొరుకుతుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్. నమస్తే, పోయేస్తా.